ఆ మధ్య పెళ్లి ఏమో కానీ పిల్లలనైతే కంటాను అంటూ శృతి హాసన్ స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా వార్తలొచ్చాయి. మరి ఆ మాటతో తండ్రికి తగ్గ తనైగా స్త్రీ సాధికారతను నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది శృతి హాసన్. ఆ తర్వాత కమల్ కూడా ఆ విషయంలో తన కూతుర్ని సమర్థిస్తూనే మాట్లాడాడు. పెళ్లి సంగతేమో కానీ తన కూతురికి పిల్లలు కలగాలని కోరుకున్నాడు కమల్ హాసన్. ఈ విధంగా పెళ్లి కాని కూతుర్ని సంతానం ప్రాప్తిరస్తు అని దీవించాడు ఆ తండ్రి. శృతి కూడా తన తల్లిదండ్రులకు పెళ్లి జరగక ముందే పుట్టినట్టుంది. శృతి పుట్టిన తర్వాతే కమల్ సారికలు వివాహం చేసుకున్నట్టున్నారు. మరి శృతి కూడా వారినే ఫాలో అవుతుంది అని అనుకున్నారు మరికొంతమంది. అయితే ఆ అంశం గురించి ఇప్పుడు స్పందించింది శృతి హాసన్. అసలు తను అలా అనలేదని, మీడియానే తన మాటలను వక్రీకరించిందని ఆమె చెబుతుంది. తాజాగా ఒక న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో శృతి మాట్లాడుతూ తను అనలేదని అంటుంది. ముందు పెళ్లి గురించి అడిగారని, దానికి ఇప్పుడిప్పుడే ఆ ఆలోచన లేదు అని తను సమాధానం ఇచ్చానని, ఆ తర్వాత పిల్లల గురించి టాపిక్ వస్తే తప్పకుండా కంటాను అని అన్నాను అని, ఈ రెండిటికి ముడిపెట్టి పెళ్లి చేసుకోను పిల్లల్ని మాత్రం కంటాను అని మీడియా ప్రజెంట్ చేసిందని, తను ఒకటి చెప్తే మరొకటి రాసిందని శృతి అంటుంది. మరి ఈ మాటతో తన తల్లిదండ్రులంతటి బోల్డ్ కాదని శృతి చెబుతుంది. అయినా రాజకీయ నేతలే కాదు, సినిమా వాళ్ళు మీడియా విషయంలో ఒకటే పాట పాడుతున్నారే, మా మాటలను వక్రీకరించారు అని.